ఉక్రెయిన్పై దురాక్రమణ కొనసాగిస్తున్న రష్యా శత్రు దేశానికి మద్దతుగా నిలిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థ విరాళాలు స్వీకరించిన ఓ అమెరికా రష్యన్ మహిళను కఠినంగా శిక్షించింది. కేవలం $51 అంటే సుమారు 4,200 ఇచ్చిన కేసులో ఆమెను రష్యా కోర్టు దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రష్యాకు చెందిన 33 ఏళ్ల సేనియా ఖవానా ఓ డాన్సర్ అమెరికా వ్యక్తిని వివాహం చేసుకుని లాస్ ఏంజల్స్లో స్థిరపడింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు కొంతకాలం క్రితం స్వదేశమైన రష్యాకు వచ్చింది. అయితే ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నట్లు రష్యా అధికారులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా $51 నగదును ఆ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు ఖవానా అంగీకరించారు. అయితే వాటిని రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారనే విషయం మాత్రం తనకు తెలియదని ఖవానా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దేశద్రోహం కింద ఆమెపై అభియోగాలు మోపగా విచారణలో దోషిగా తేలింది. దీంతో రష్యా కోర్టు ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరిహద్దును దాటి కస్క్ ప్రాంతంలోకి చొరబడిన ఉక్రెయిన్ బలగాలు భీకర దాడులతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికుల దాడులను అడ్డుకునేందుకు అదనపు బలగాలను తరలిస్తూ మాస్కో చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆశించిన ఫలితాలనివ్వడం లేదు. అక్కడి సుజ్జా పట్టణం కూడా కీవ్ నియంత్రణలోకి వెళ్ళింది. మాస్కో సైనికులపై పైచేయి సాధించి అక్కడి సుజ్జా పట్టణాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. సుజ్జా జనాభా దాదాపు 5,000 కాగా ఇప్పటి వరకు రష్యాలో కీవ్ తన వశం చేసుకున్న అతిపెద్ద పట్టణమిదే. సుజ్జాలో తమ మిలిటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. మరోవైపు సుజ్జాకు వాయువ్యాన 45 కిలోమీటర్ల దూరంలోని గ్లుష్కో ప్రాంతాన్ని ప్రజలంతా ఖాళీ చేయాల్సిందిగా కస్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కీవ్ సేనలు వేగంగా ఆ ప్రాంతం వైపు దూసుకొస్తున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది. రష్యాలోని బొరిసోగ్లెబెస్క్, సావస్లీకా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిలో 2 హ్యాంగర్లు సహా కొన్ని ఇతర ప్రాంతాలు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణతో స్పష్టమైంది.